అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి ఆలయం గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఈ ప్రశ్నలు సాధారణం కాదు. ఆలయ రహస్యాలు, సంప్రదాయాలు, పురాణ విశేషాలు అన్నీ ఇందులో ఉన్నాయి. చివరి వరకు చూసి మీ స్కోర్ చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. ఆనంద నిలయం విమానానికి బంగారు పూత వేయించిన తొలి రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, వీర నరసింహ యాదవరాయలు, మొదటి పరాంతక చోళులు, అచ్యుతరాయలు. మొదటి పరాంతక చోళులు. 10వ శతాబ్దములో పరాంతక చోళుడు బంగారు పూత వేయించారు. నందాదీపము ఏ నూనెతో వెలిగిస్తారు? ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె. ఆవు నెయ్యి. గర్భాలయములో అఖండ దీపము ఆవు నెయ్యితో వెలుగుతుంది. స్వామివారి విగ్రహం ఏ శిలతో తయారైంది? సాలగ్రామ శిల, కృష్ణశిల, శిలాజం, పాలరాతి. కృష్ణశిల. కృష్ణశిలతో తయారైంది. గర్భాలయములో కుడివైపు ఉన్న చిన్న విగ్రహం పేరు ఏమిటి? భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి. భోగ శ్రీనివాసమూర్తి. ఈ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. అంగ ప్రదక్షిణ ఎప్పుడు అనుమతిస్తారు? సుప్రభాత సేవ సమయంలో, నైవేద్యం సమయంలో, ఏకాంత సేవ సమయంలో, తోమాల సేవ సమయంలో. సుప్రభాత సేవ సమయంలో. సుప్రభాతం తర్వాత అనుమతి ఉంటుంది. వెంకటేశ్వర సహస్రనామం ఏ పురాణంలో ఉంది? విష్ణు పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణములో వెంకటేశ్వర స్వామి సహస్రనామం గురించి వివరించబడింది. కిరీటములో అత్యంత విలువైన రత్నం ఏది? కోహినూర్, పచ్చ, మెరిట్ వజ్రం, నీలం. మెరిట్ వజ్రం. ప్లాటినం కిరీటంలో అమర్చారు. కుళ్ళాయి ఎవరి కానుక? తోడర్మల్, శ్రీకృష్ణదేవరాయలు, గజపతి రాజులు, మైసూర్ మహారాజు. శ్రీకృష్ణదేవరాయలు. విజయాల అనంతరం కానుకగా ఇచ్చారు. వరాహస్వామి ఆలయం ఎక్కడ ఉంది? స్వామి పుష్కరిణి దగ్గర, కుమారధార దగ్గర, ఆకాశగంగా దగ్గర, పాప వినాశనం దగ్గర. స్వామి పుష్కరిణి దగ్గర. పుష్కరిణి ఒడ్డున ఉంటుంది. పచ్చకర్పూరం సాంప్రదాయం ఎవరు ప్రారంభించారు? అన్నమయ్య, అనంతాల్వార్, రామానుజాచార్యులు, వెంగమాంబ. అనంతాల్వార్. గాయానికి మందుగా ప్రారంభమైందని విశ్వాసం. తిరుమల అన్న పదం ఏ భాష నుంచి వచ్చింది? సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ. తమిళం. తిరు ప్లస్ మలై అంటే కొండ. షాత్తుమురై అంటే ఏమిటి? నైవేద్యం, దివ్య ప్రబంధం, అలంకరణ, గంటలు. దివ్య ప్రబంధం. తమిళ వేదాల పఠనం. స్వామివారికి వారానికి ఒక్కసారి చేసే సేవ ఏది? గరుడ సేవ, అభిషేకం, కలశాభిషేకం, కళ్యాణం.
అభిషేకం ప్రతి శుక్రవారం జరుగుతుంది. హృదయంలో ఉన్న లక్ష్మీదేవి పేరు ఏమిటి? పద్మావతి, వ్యూహలక్ష్మి, శ్రీదేవి, భూదేవి. వ్యూహలక్ష్మి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. శేషాచలం పేరు ఎలా వచ్చింది? వాసుకి, తక్షకుడు, ఆదిశేషుడు, కర్కోటకుడు. ఆదిశేషుడు. వాయుదేవుడికి ఆదిశేషుడికి మధ్య జరిగిన పోటీలో ఆదిశేషుడు కొండగా వెలిశాడని పురాణం చెబుతుంది. బంగారు వాకిలి లోపల ద్వారం పేరు ఏమిటి? కులశేఖరపడి, రామద్వారం, జయా విజయ ద్వారం, వైకుంఠ ద్వారం. కులశేఖరపడి. గర్భాలయ గడపను కులశేఖరపడి అంటారు. లడ్డూ ప్రసాదం ఎప్పుడు ప్రారంభమైంది? 1803, 1940, 1715, 1900. 1715. ఆ సమయంలో మనోహరం వంటి పిండి వంటలు ఉండగా క్రమంగా లడ్డూ ప్రాచుర్యం పొందింది. సుప్రభాతం రచించిన కవి ఎవరు? ప్రతివాది భయంకర అన్నన్, వేదాంత దేశికులు, త్యాగరాయులు, రామదాసు. ప్రతివాది భయంకరం అన్నన్. క్రీస్తు శకము 15వ శతాబ్దంలో ఈయన దీనిని రచించారు. మహంతకులకు నిర్వహణ అప్పగించిన సంవత్సరం 1843, 1857, 1933, 1800. 1843. 1843 నుంచి 1933 వరకు మహంతులు ఆలయాన్ని నిర్వహించారు. హలో డివోటీస్, ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారో కామెంట్లో చెప్పండి. మరిన్ని దేవాలయ క్విజుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.